రాజకీయాల్లో ఏ విధమైనటువంటి నిజాయితీ లేకపోయినా, రాజకీయాల్లో 1% కూడా పనికిరాని వ్యక్తి అయినప్పటికీ కూడా 100% స్ట్రైక్ రేట్తో 21కి 21 సీట్లు పవన్ కళ్యాణ్కి ఇచ్చారు. కారణం ఒకటే ఒకటి, ఈ రాష్ట్రం బాగుపడాలి అని, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలి అని. అలాంటి ఈ రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును తాకట్టు పెట్టి, ఈరోజు ఢిల్లీలో నడుస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం మన దయాదాక్షిణ్యాల మీద నడుస్తున్నప్పటికీ కూడా మనల్ని ఒక బానిసల్లాగా, ఒక థర్డ్ క్లాస్ పీపుల్ లాగా, మనకు ₹1 కేటాయించకపోయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఏం పీకలేరు, వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళు ఎవరి ద్వారా మాట్లాడాలి? ముఖ్యమంత్రి ద్వారా మాట్లాడాలి. వాళ్ళు ఎవరి ద్వారా మాట్లాడాలి? ఎంపీల ద్వారా మాట్లాడాలి. ఈ ఎంపీలు వీళ్ళందరూ ఒక బిస్కెట్లు వేస్తే బౌబమని అరిగేవాళ్ళు, అరిచేవాళ్ళు. బౌబమని ఒక బిస్కెట్ వేస్తే ఆ బిస్కెట్ తింటూ పడి ఉంటారు తప్ప వాళ్ళు మొరగరు, అరవరు, ఏమీ మాట్లాడరు. రాష్ట్ర ప్రజలకి ఎంత చేసినా ఏముండదు. 2029లో మళ్ళీ తలా ఒక 5,000 పడేస్తే, ఒక ఎమోషనల్ కనెక్టివిటీ, ఏదో ఒక ఇష్యూ తీసుకొస్తే వాళ్ళే ఓట్లు వేస్తారని ఒక చులకన భావం నుంచి మన ప్రజలను బయట పడేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. తెలుగు ప్రజలు అంటే వాళ్ళకి ఒక బానిసలుగా, తెలుగు రాజకీయ నాయకులు అంటే ఒక బానిసలుగా పడిపోయి ఉంటారు అని ఒక ఢిల్లీ భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి అహంకారాన్ని కూలదోయాలి అంటే కనీసం ప్రమారమి బడ్జెట్లో 10,000 కోట్లు కూడా కేటాయించుకోలేని తెలుగువాడి ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టిన ఈ రాజకీయ నాయకుల్ని పొలిమేరల్లోపు రాకుండా తరిమి తరిమి కొట్టగలిగిన వజ్రాయుధాన్ని మీరు వాడాలి అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది 1 సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. ప్రతి సంవత్సరం ఇలాగే మ్యానిపులేట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే మీడియా ద్వారా మ్యానిపులేట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఇలాగే బడ్జెట్లో కేటాయింపులు లేకపోయినా అద్భుతంగా నేతి బీరకాయలో నెయ్యి ఎలాగుందో, మైసూర్ బజ్జీలో మైసూర్ ఎంత ఉందో నాకైతే తెలియదు, కానీ బడ్జెట్లో ఏమీ లేకపోయినా ఆహా ఓహా అని ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎంపీలు ప్రకటనలు ఇచ్చి ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. మేల్కొనండి ప్రజలారా, ఇప్పటికైనా ఈ దుర్మార్గులను తరిమి కొట్టండి ప్రజలారా. చంద్రబాబు నాయుడు మాటలకి, చంద్రబాబు నాయుడు చేతలకి, చంద్రబాబు నాయుడు పర్యటనలకి, చంద్రబాబు నాయుడుకు సీక్రెట్ ఎజెండాలతో ప్రయాణాలు తప్ప వీళ్ళు ఢిల్లీ వెళ్ళేది, మాట్లాడేది ₹1 నిధులు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అడగరు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే 3,000 కోట్ల రూపాయలు, 4,000 కోట్ల రూపాయలు అప్పు పడేస్తుందో ఆ అప్పుకి బానిసలయ్యి మాట్లాడకుండా, ఎవ్వరు ఏమీ మాట్లాడకుండా, కేవలం అప్పు వస్తుంది కాబట్టి మనం మాట్లాడకుండా, ఆయనకి జరిగినా జరగకపోయినా, రాష్ట్రానికి మంచి జరిగినా జరగకపోయినా ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకొని ఉంటున్నారు అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది అని మీరందరూ గుర్తుంచుకోండి. సో రాష్ట్ర ప్రజలు ఇలాంటి విషయాలన్నీ గుర్తుపెట్టుకొని విజ్ఞతతో ఉండాలని, మన భావి భారత పౌరుల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని నిర్దేశించే బడ్జెట్లో కేటాయింపులు చేయించాలని, ఇలాంటి చేతగాని చావలేని ప్రభుత్వాన్ని పొరుమేల దాకా తరిమి కొట్టాలని నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా సోదరులకి మరొకసారి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకుంటూ జై హింద్. సార్ చెప్పండి. సార్ ఇప్పుడు ఒక్క మాట చెప్తాను సార్. నేను సార్ ప్రభుత్వమే కదా సార్, సార్ మరి దీన్ని ఏమంటారు సార్? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కత్తులు, రాడ్లు, దీంతో ఈ విధంగా ఒక మాజీ మంత్రి ఇంటి మీద తెగబడి ఒక మాజీ ముఖ్యమంత్రిని భోషడికే అన్నటువంటి పట్టాభి నీతిమంతుడు, మాజీ ముఖ్యమంత్రిని ఇష్టం వచ్చినట్టు తిట్టిన పట్టాభి, ఆ వాక్యాలను ఎవరు సమర్థించరు సార్. ఒకవేళ అంబటి రాంబాబు ఆవేశంలో మాట్లాడినా తప్పే, ఎందుకంటే విఘ్నత కలిగినటువంటి ఒక మాజీ మంత్రిగా ఆయన మీద ఒక దాడి చేస్తున్నప్పుడు నేను ఒక మాట చెప్తా. 2024 జూన్లో వచ్చినటువంటి కల్తీ నెయ్యి, మీ ప్రభుత్వంలో వచ్చినట్టు కల్తీ నెయ్యి పరిశీలిస్తే దాంట్లో జంతు కొవ్వులు కలిసినాయి అని వస్తే దాన్ని ప్రచారం చేసి, నానా యాగి చేసి, సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత, సిబిఐ సుప్రీంకోర్టులో పనిచేసే సిట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా నెయ్యిలో పంది మాంసం, ఎద్దు మాంసం కలిసిందని చెప్పి బ్యానర్లు వేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, ఆ బ్యానర్లు వేసి ఊరు వాడ బ్యానర్లు వేసినటువంటి వ్యక్తుల మీద ఏమి చర్యలు తీసుకున్నారు? ఆ బ్యానర్ తీసేయడానికి ఒక పార్టీ నాయకుడు వెళ్తుంటే ఆయన మీద కత్తులతోటి దాడి చేస్తే ఆవేశంలో ఒక మాట మాట్లాడి ఉండొచ్చు. అలా మాట్లాడటం కూడా తప్పే, అది కూడా చెప్తున్నా. అయితే మీరు ఈ విధంగా చేస్తారా? ఈ విధంగా చంపుతారా? ఈ విధంగా దారుణంగా కోస్తారా? ఈ విధంగా ఇళ్ల మీద పడి కార్లు ఇల్లు పగలగొట్టి చంపేటే ప్రయత్నం చేస్తారా?
రాజకీయాల్లో సార్ ఈరోజు మీరున్నారు, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేలోపు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 4 నెలలు పోతే 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. రేపు జూన్ పోయిందంటే 3వ సంవత్సరంలోకి వస్తుంది. అలా 2 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది. 29 తర్వాత ఎక్కడికి వెళ్తారు సార్? ఈ సంస్కృతే కనుక రాబోయే ప్రభుత్వానికి వచ్చిందనుకో పరిస్థితి ఏంటి? అసలు కార్యకర్తలు ఇళ్లలో ఉండగలుగుతారా? జిల్లాల్లో ఉండగలుగుతారా? తిరగలుగుతారా? రాష్ట్రంలో ఉండగలుగుతారా? పూర్తి స్థాయిలో రేపొద్దున రాబోయే ప్రభుత్వం కూడా ఈ విధంగా కక్ష కట్టింది అంటే రాష్ట్రంలో ఏ విధమైన శాంతి భద్రతలు ఉంటాయో నాకైతే తెలియదు. కానీ ఇలా ఈ విధంగా రోడ్ల మీద కత్తులు కటార్లు పట్టుకొని తిరిగి ఇంట్ల మీద దాడి చేసే సంస్కృతి చంద్రబాబు నాయుడు గారు మీరు అన్న మాట నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నా. ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. మీరే అన్నారు ఇంతకుముందు, ఇట్స్ నథింగ్ బట్ ఎ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం. అంటే కార్యకర్తలు మీ ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు కత్తులు గొడ్డలు పట్టుకొని ఒకవేళ ఆయన తిడితే లీగల్గా కేసు బుక్ చేయండి, అరెస్ట్ చేశారు తీసుకెళ్ళండి. ఇప్పుడు నిన్న అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన వ్యక్తులను ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఎంతమందిని రిమాండ్ పెట్టారు? అసలు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారా లేదా? ప్రభుత్వం ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఫంక్షన్ లెజిటిమేట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ ది కాన్స్టిట్యూషన్. ఇండివిజువల్స్గా మేము ఏదైనా ఒక మాట మాట్లాడినప్పుడు, ఆవేశంతో మాట్లాడినప్పుడు ప్రభుత్వం సమన్వయం పాటించాలి. ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం కూడా సహనం కోల్పోతే ఇంకా ఎవరు లా అండ్ ఆర్డర్ని కాపాడుతారు ఈ దేశంలో? సో ప్రభుత్వం యొక్క నిన్న కార్యక్రమం ఏదైతే చంద్రబాబు నాయుడు మీద తిట్టారు అన్నటువంటి వ్యక్తుల మీద దాడి చేసిన విధానం పూర్తిగా ఖండిస్తున్నా. అట్ ది సేమ్ టైం రాంబాబు గారు కూడా అలా మాట్లాడి ఉండవలసింది కాదు. ఆవేశంలో అలా మాట్లాడి ఉంటే ఆయన ఖచ్చితంగా దానికి ఆయన ప్రకారం చట్టం తీసుకుంటుంది. జోగి రమేష్ ఇంటి మీద దాడి చేస్తారు, ఆయన ఇల్లు తగలబెడతారు, వీళ్ళింటి మీద దాడి చేస్తారు, పూలకుండీలు పాల్గొడతారు, ఇళ్లలో దూరు చంపేస్తారు. అదే సందర్భంలో అంబటి రాంబాబు గారు కుటుంబ సభ్యులు బయటకు వచ్చినట్టు వాళ్ళని కూడా చంపేసేవాళ్ళు కదా. ఎక్కడికి పోదండి, ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెర్ ఇస్ ఎ క్రోకోడైల్ ఫెస్టివల్, డోంట్ వరీ. 2029లో సార్ ఏం లేదు సార్, సామాన్య ప్రజలు లేదు, ఏం లేదు. రేపొద్దున ఈ ప్రభుత్వం ఇప్పుడు ఎలా తయారైంది అంటే ఈ ప్రభుత్వంలో పరిస్థితి ఇప్పుడు కార్యకర్తలు అంటే నాకు ఉన్న ఫీడ్బ్యాక్ ప్రకారం ఈవెన్ రేపొద్దున జగన్మోహన్ రెడ్డి మంత్రులు ఇప్పుడు ఇబ్బంది పడిన రాజకీయ నాయకులు ఎవరు వద్దన్న కార్యకర్తలు వదిలే పరిస్థితి లేదు. ఇంచ అంగుళం బాగా ఆవేశంలో దాన్ని ఏమంటారు, పిల్లిని ఒక రూమ్లో పెట్టి కొడితే ఎలా తయారవుతుందో కార్యకర్తలు అంత డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయినారు. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మంత్రులు కాదు కదా, ఎవరు వద్దని చెప్పినా వినరు. ముఖ్యమంత్రిగా జగన్మోహన్ నేనని ప్రమాణ స్వీకారం రోజు ఒకవేళ అలాంటి రోజు వస్తే అలా ప్రమాణ స్వీకారం జరుగుతున్నప్పుడే వీళ్ళకి జరగాల్సిన బడిత పూజ జరుగుద్ది. ఎందుకు అంటే ఆ విధంగా కార్యకర్తలు డిఫెన్స్లోకి వెళ్ళిపోయారు. డిఫెన్స్లోకి వెళ్ళిపోయిన కార్యకర్తల్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ మంత్రిగా, ఎమ్మెల్యే, ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు 100 మంది వెళ్ళి కర్రలు పట్టుకొని కాళ్ళు పట్టుకొని ఒక మంత్రి ఇంటి మీదకి వెళ్ళారు. ఒక్కళ్ళు ఖండించారా? ఒక కేసు బుక్ చేశారా? ఆ విధంగా బూతులు తిడుతున్న కార్యకర్తను మీరు అలా తిట్టకూడదని అన్నారా? నువ్వు పెట్టిన అట్టుకి అట్టున్నర పెడతారు. నువ్వు నేర్పిన విద్య కదా నీరజాక్షణ. రేపొద్దున 2029 తర్వాత ఎవడు కంట్రోల్ చేసే పరిస్థితి ఉండదు. ఇక ఇది రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడు. పోలీసులు ప్రేక్షకుల్లాగా నిలబట్టి ఉంటే పోలీసులకు ఉన్న ఆదేశాలండి అవి. రాంబాబు ఇంటి మీద దాడి చేస్తాం, మీరు మూసుకొని కూర్చోండి. మీడియా మీద దాడి చేస్తాం, మీరు మూసుకొని కూర్చోండి. మీరు ఎవరు మాట్లాడదు, జస్ట్ మీరు ప్రేక్షక పాత్ర వహించండి. దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ది పోలీస్ అండ్ అదర్ పీపుల్ గాట్. సో ఇది ప్రభుత్వం అని, ఇది ఒక పరిపాలన అని, ఇది ఒక లెజిటిమేట్ గవర్నమెంట్ అని, ఒక హోమ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నారు అని మనం భావించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రాష్ట్రం నడుస్తుంది ఎమోషన్స్ మీద, ఈ రాష్ట్రం నడుస్తుంది రాజకీయ నాయకుల యొక్క పీనల్ కోడ్ మీద, ఈ రాష్ట్రం నడుస్తుంది మంత్రుల యొక్క ప్రొసీజర్ కోడ్ మీద. మంత్రులు ఏం చెప్తే అదే ప్రొసీజరు, ఎమ్మెల్యేలు ఏం చెప్తే అదే పీనల్ కోడ్. పోలీసులు సిఆర్పిసి ఐపీసీ పోలీసులు ఫాలో అవుతుంది ఇండియన్ పీనల్ కోడ్ కాదు, పోలీసులు ఫాలో అవుతుంది ఎమ్మెల్యేస్ పీనల్ కోడ్.
పోలీసులు ఫాలో అవుతుంది మినిస్టర్ ప్రొసీజర్ కోడ్. సో పోలీసులు ఈ విధంగా ఫాలో అవుతున్న కారణంగా దీని కాన్సిక్వెన్సెస్ ఏమవుతాయి అనేది 2029లో చంద్రబాబు నాయుడు ఫేస్ చేస్తాడు, పవన్ కళ్యాణ్ ఫేస్ చేస్తాడు, నారా లోకేష్ ఫేస్ చేస్తాడు. ఎందుకంటే మా ఇల్లు ఎంత దూరం, మా ఇల్లు మీ ఇల్లు అంతే దూరం. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు 2 ఏళ్ళు అయిపోయినాయి. ఇంకో 2 ఏళ్ళు అయిపోతే 4 ఏళ్ళు అయిపోతే అదిగో ఎదుగున ఎలక్షన్ మూడ్ వస్తుంది. ఎలక్షన్ మూడ్లో ఎవడు నీ అధికారిగా ఎవడు నీ మాటిండు, కార్యకర్త ఎవడు నీతో సపోర్ట్ చేయడు. ఇప్పుడు రాసుకున్న వాళ్ళందరూ డిజిటల్ బుక్లో ఎంటర్ అయ్యారు. ఒక్కొక్కడికి ఇంచెల చొప్పున ఇవ్వాల్సింది ఇస్తారు. కంగారు ఏముంది? ఆ రోజున కార్యకర్తలుగా మా నాయకులుగా ఎవరు ఉండరు. ఎందుకంటే ఈవెన్ మా మీద దాడి జరిగినా మేము కూడా అవకాశం కోసం వెయిట్ చేస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ.